వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లాలో ఎల్ నీనో ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె నీటి లభ్యత ఉన్న రైతులు సన్నవడ్ల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షాభావ ప్రాంతాల్లో కంది, మినుము, పెసర, నూనె గింజలు, మిల్లెట్స్, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. భారత వాతావరణ శాఖ ఎల్ నీనో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న వనరులు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 23 నుంచి 30 వరకు అన్ని రైతు వేదికల్లో సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలను అందజేస్తుందని, రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సిద్దిపేట జిల్లా రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. మనకి వాతావరణ శాఖ వారు ఆల్రెడీ ఎల్ నీనో ప్రభావం మొదలైందని చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఏమంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, మనకి అనుకూలమైన వర్షాలు ఉండవు. మన ముఖ్యంగా అందరు కూడా రైతులందరూ కూడా వరి పండిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సరైన అంటే సక్రమమైన టైంలో మనకి వర్షాలు లేకపోతే కనుక ఎల్ నీనో ప్రభావంతో ఆ పంట మనకి దిగుబడి రాదు, ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సైంటిస్టులు మనకి కొన్ని వెరైటీస్ చెప్పారండి. ఒకటేమో అంటే మనకి వాటర్ సఫిషియెంట్గా ఉన్న ప్లేసెస్లో మనకి సన్న వడ్లు పండించుకోమని, అది ముఖ్యంగా ఏంటంటే ఫైన్ వెరైటీస్ మనకి ఒక 7 వెరైటీస్ మనకు సజెస్ట్ చేశారు. ఈ 7 వెరైటీస్ని పండించుకోవటము, వర్షం ఉన్న చోట, వాటర్ అవైలబుల్గా ఉన్న చోట అలా పండించుకోవటము. వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా పప్పు దినుసులు, నూనె గింజలు, అట్లాగనే కంది, మినుము, పెసర, అదే రకంగా మిల్లెట్స్, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా పండించుకోమని చెప్పి మనకు అడ్వైజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ వర్షాభావ పరిస్థితులకి ఇంతవరకు నారుమడులు కూడా వేసుకోలేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనకున్న వాతావరణం అనుకూలించే పంటలు ఏమైతే ఉంటాయో అవి పండించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీటన్నిటి కోసం అనేసి ప్రభుత్వం నుంచి మనకి అన్ని రైతు వేదికల్లో కూడా ఈ సీడ్ అనేది సేల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి. కాబట్టి విత్తనాల మేళా అనేది ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు, నెల 30వ తారీఖు వరకు అన్ని రైతు వేదికల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులు వాళ్ళకి కావాల్సిన విత్తనాలన్నీ కూడా అక్కడ కొనుగోలు చేయమని సూచించడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.